విజయవాడ స్వర హాస్పిటల్లో పనిచేస్తున్న 9 మంది వైద్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సత్యనారాయణపురం సిఐ సాల లక్ష్మీనారాయణ తెలిపారు. 2023లో స్వర హాస్పిటల్లో తన తల్లి అప్పాయమ్మకు జరిగిన వైద్య చికిత్సల్లో లోపాలు ఉన్నాయని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తూ కుమారుడు పంత్ల కృష్ణమూర్తి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్లు సిఐ తెలిపారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో వైద్యుల విద్యార్హతలు, వృత్తిపరమైన అర్హతలు, వైద్య రిజిస్ట్రేషన్ను సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించినట్లు వెల్లడించారు. కొంతమంది వైద్యులు చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ లేకుండానే వైద్యం చేశారంటూ ఫిర్యాదుల్లో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. క్రైమ్ నెంబర్ వచ్చి 210/2026 అండర్ సెక్షన్ 406, 468, 471, 506, 304A, 201, 120 క్లాస్ బి, 371, 386 రెడ్ విత్ 149 ఐపీసీ. ఇది కోర్ట్ ఎండర్స్డ్ పిటిషన్ అండి. ఇది ఆనరబుల్ థర్డ్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రిపోర్ట్ పై దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది రత్న కృష్ణమూర్తి అనే అతను వాళ్ళ మదర్ ని 27/10/2023 స్వర హాస్పిటల్లో జాయిన్ చేశారు. 23వ సంవత్సరం 2023 ఆవిడ అనారోగ్యం కారణంగా జాయిన్ చేస్తే డాక్టర్లు సరైన వైద్యం సరిగ్గా స్పందించలేదు. సమరీ షీటు దాన్ని మార్చారు, ఫోర్జరీ చేశారు అని దానిపై అతను కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారు ఇచ్చిన రిపోర్ట్ పై దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేస్తారు. అది యాక్చువల్గా పోలీస్ వారు డైరెక్ట్ గా కట్టడానికి లేదు. ఎవరన్నా హాస్పిటల్ ట్రీట్మెంట్ చనిపోయినప్పుడు మెడికల్ బోర్డుకి ఇస్తారు. మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ వేస్తాము.